వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్. సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకు ప్రేక్షకులకు అందరికీ రాధే రాధే అండి. మనం రోజు గోదాదేవి పాసురాలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 25 పాసురాలు ముగించుకొని 26వ పాసురంలోకి వచ్చాము. పాసురం చెప్పుకునే ముందు ఒక చిన్న భజన చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళ్దాము, వివరణలోకి. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. అచ్యుతం కేశవం రామనారాయణం, కృష్ణ దామోదరం వాసుదేవం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం, కృష్ణ దామోదరం వాసుదేవం భజే. శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామచంద్రం భజే. శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం, కృష్ణ దామోదరం వాసుదేవం భజే. శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామచంద్రం భజే. జై శ్రీకృష్ణ. రాధే రాధే. భజన అయింది కదండి. ఇప్పుడు మనం పాసురం వివరణలోకి కొంచెం చెప్పుకొని తర్వాత పాసురంలోకి వివరణలోకి వెళ్తాము. ఇప్పుడు 25 పాసురాల్లో అమ్మ స్వామిని నిద్రలేపి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ తర్వాత స్వామికి మంగళహారతులు ఇచ్చారు. మంగళహారతులు ఇచ్చి, స్వామి మీరు మా పూజ తీసుకోవడానికి రండి, మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పని గోదా తల్లి అడుగుతున్నారనమాట. ఈ పాసురంలో అమ్మ ఏం చెప్తున్నారంటే, ముందు పాసురంలో మనం పర ఇవ్వమని అడిగారు అని చెప్పని చెప్పుకున్నాం. అట్లాగే మళ్ళీ ఈ పాసురంలోకి వచ్చేసరికి అమ్మ ఏం చెప్తున్నారంటే, భగవంతుడికి మన మీద అనుగ్రహం కలగాలి అని అంటే ఆయనకి నచ్చిన కర్మలు మనం చేస్తూ ఉండాలట. భగవద్ అనుగ్రహం అనేది ఉండాలి అని అంటే మనం చేసే కర్మలను బట్టి ఆయనకి మన మీద అనుగ్రహం కలుగుతుంది. శరణాగత వత్సలుడు అనే బిరుదు నీకు ఉన్నది స్వామి, అందుకని చెప్పే నిన్ను అందరూ శరణు శరణు అంటూ ఉన్నారు. గోవింద గోవింద అంటున్నా, కృష్ణ కృష్ణ అన్న, దామోదర అన్న, సంకర్షణ అన్న, వాసుదేవ అన్న, యశోదానందనుడన్నా, ఏ పేర్లు పెట్టి పిలిచినా ఆయనకి సహస్రనామం ఉన్నది. మన విష్ణు సహస్రనామం ఉన్నది కదా, మనం చదువుకుంటుంటాం. అట్లాగే ఆయనకి సహస్రనామాలు ఉన్నాయి. ఏ పేరు పెట్టి పిలిచినా కూడా ఆయన తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఎంతోమందిని అనుగ్రహించావు తండ్రి, విభీషణుడు లాంటి వాడిని, ఆంజనేయ స్వామిని, ఇట్లా నిన్ను ఎవరు శరణు చొచ్చితే శరణాగత వత్సలుడు అనే బిరుదు నీకు ఉన్నది. అట్లా ఎవరు శరణు చొచ్చితే వాళ్ళని రక్షించావు, మమ్మల్ని కూడా నువ్వు అట్లాగే రక్షించు స్వామి అని చెప్పని అమ్మ ఈ పాసురంలో చెప్తున్నారనమాట. ఎవరినైనా మనం చెప్పుకున్నాం ముందు, ప్రేమ, జ్ఞానం, వాత్సల్యం, కరుణ, ఇవన్నీ ఎవరి మీదైతే స్వామి చూపిస్తాడో వాళ్ళ మీద పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నట్టు అని చెప్పని ముందు పాసురాల్లో అమ్మ మనకి చెప్పారు. అర్చామూర్తిగా మనం కొలుచుకున్న ఆయన్ని, ఆయన అవతారాన్ని మనం స్మరించుకొని స్తుతించుకున్నా, ఏం చేసుకున్నా, భజన కానీ, పాట కానీ, లేదా కీర్తనం కానీ, ఏదైనా మనం ఏం చేసుకున్నా కూడా స్వామి అనుగ్రహం కోసమే మనం చేసుకుంటాము అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. నువ్వు ఎంతో కష్టపడి అర్జునుడికి నువ్వు అనుగ్రహించి ఆయన్ని తీసుకుని వెళ్ళి అక్కడ యుద్ధం చేసి కష్టపడి స్వామి నువ్వు అన్ని బాణాల దెబ్బలు కూడా నువ్వు తట్టుకొని నిలబడి ఆయన్ని రక్షించావు. అటువంటి వాడి మమ్మల్ని రక్షించలేవా అని చెప్పని అడుగుతున్నారన్నమాట. ఇక్కడ అర్జునుడి సారథ్యం వహించావు, భక్త పరాధీనుడు అనిపించావు, భక్త వ్యామోహం నీకున్నది, భక్తులని ఏమన్నా కూడా నువ్వు ఊరుకోవు. అటువంటి వాడివి నువ్వు మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పని చెప్తున్నారనమాట అమ్మ ఇందులో. ఆ అర్జునుడితో నువ్వు సారథివై వెళ్ళినప్పుడు ఒక
అక్కడ యుద్ధంలో ఉన్నప్పుడు భీష్ముల వారు కానీ ఎవరైనా సరే బాణాలు వేస్తున్నప్పుడు ఆ బాణాలు కూడా నీకు తగిలినాయి. ఎన్ని రోజులు యుద్ధం చేసినా కూడాను భీష్ముడు వెళ్ళిపోవట్లేదు, చనిపోవట్లేదు. ఆయనకి స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్నది కదా, అందుకని చెప్పి ఆయన చనిపోవటం లేదు. ఆయన చనిపోకపోయేసరికి ఆయన వేస్తున్న బాణాలన్నీ అర్జునుడు తగులుతున్నాయట. ఆ అర్జునుడు తగిలేసరికి దాంతోపాటు ఈయనకు కూడా తగులుతున్నాయి. పాపం అర్జునుడిని రక్షించటం కోసం నువ్వు కూడాను అటువంటి బాణాల దెబ్బల్ని నువ్వు కూడా తిన్నావు స్వామి. ఏ చివరికి భీష్ముడు చనిపోవటం లేదు అని చెప్పి నేను కోపం వస్తుందట. కోపం వచ్చి రథం మీద నుంచి దూకి ఈయన భీష్ముడిని చంపడానికని చెప్పని రథం మీద నుంచి దూకుతాడట. అది భాగవతంలో మనకి పోతనామాచ్యులు వివరించారండి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కథల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మధ్వి శిఖర వృష్టి తరలి చనుదెంచు దేవుండ దిక్కు నాకు అని చెప్పని మనకి భాగవతంలో పోతనామాచ్యులు వివరించారనమాట. అట్లా కుప్పించి ఎగసాట స్వామి. ఒక సింహం లంఘించి గనక ఎట్లా వెళుతుందో అట్లా వెళ్ళాట. ఆయన కుండలాలకున్న కాంతి దగదగ మెరిసిపోయిందిట. ఆ కాంతి గగన భాగం అంతా వచ్చిందిట. పైనున్న పచ్చని పటం కాస్త పై ఉత్తరీయం కాస్త జారిపోతున్నదిట. సింహం ఎట్లా అయితే దూకి వెళ్ళి చంపడానికి వెళుతుందో అట్లా వెళ్ళావు స్వామి నువ్వు. ఆ వెళ్ళిన వాడివి భీష్ముడిని చంపుతానంటున్నావు. నాకున్న బిరుదులేంటి? నేను అర్జునుడిని నేను చంపగలను, కానీ నన్ను పక్కన పెట్టి నువ్వు వెళ్ళి కనుక చంపావనుకో నాకేం పరాభవం అవుతుంది. అర్జునుడు పనికి మాలిన వాడంటాడు, చంపలేని వాడంటారు అందరూను. అట్లా నువ్వు నాకు నగుబాటు తేవాకు స్వామి, నువ్వు నేను చంపుతాను వెళ్ళి అని చెప్పని అట్లా చంపడానికి వచ్చిన వాడివి నువ్వు అని భీష్ముడు కూడా ఆయన్ని నీ చేతిలో చనిపోతాను స్వామి, చంపేసేయని అడుగుతాడట. స్వామి నీ చేతిలో చావటం కంటే నాకు అదృష్టమే ఉంది, సాక్షాత్తు భగవానుడివి, కృష్ణావతారంలో వచ్చావు స్వామి నువ్వు అని చెప్పని అట్లా సింహం వచ్చినట్టు వస్తున్నావు నా మీదికి, నన్ను చంపేసేయని చెప్పని భీష్ముడు కూడా నమస్కారం చేసి స్వామికి రమ్మనమని చెప్పని అడుగుతాడట. అటువంటి స్వామి నాకు రక్ష అని చెప్పని భాగవతంలో పోతనామాచ్యులు వివరించిన అర్జునుడు కాళ్ళు పట్టుకొని బతిమాలిన, భీష్ముల వారు దండం పెట్టుకొని స్వామి చంపయ్యన్న, ఇవాళ మనం ఆయన కాళ్ళు పట్టుకొని మనం స్వామి అనుగ్రహించన్నా, గోదా తల్లి చెప్పింది అన్నీ ఒకటేనండి. మొత్తం ఏంటంటే ఆయన కాళ్ళు పట్టుకొని స్వామి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, అంతకంటే ఇంకేం వద్దు అని ప్రతి ఒక్కళ్ళు కూడాను మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర మన మనసును పెట్టాలి అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. అట్లా వాటితో పాటు స్వామి అటువంటి ఇది ఉన్నాయి నీకు, మమ్మల్ని అనుగ్రహిద్దు కానివని చెప్పని అమ్మ అడుగుతూ ఈ పాసురంలో ఏం చెప్పారనేది మనం ఒకసారి చదువుకొని పాసురాన్ని ఆ తర్వాత పాసుర వివరణలోకి వెళ్దాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வன்கண் வேண்டுவன கேட்டியேல் இலாத்தை எல்லாம் நடுங்க முலர்வன பாலன்ன வண்ணத்து உன் பாச்ச சென்னியமே போல்வன செங்களம் போய் பாடுயனவே சால பெரும் பறை பல்லாண்ணி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானனே ஆலி நிலையாய் அருளேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. ఇప్పుడు పాసురం చెప్పుకున్నాం కదండి, పాసుర వివరణలోకి వెళదాం మనము. అమ్మ ఏం చెప్తున్నారంటే ఈ పాసురంలో స్వామిని వాళ్ళకి కావాల్సినవన్నీ అడుగుతున్నారనమాట. ముందు పాసురంలో పరయ్య అడిగారు, ఆ తర్వాత స్వామిని ఆమెకు కావాల్సినవి వాళ్ళకి వ్రతానికి కావాల్సినవన్నీ ఈ పాసురంలో అమ్మ అడుగుతున్నారనమాట. స్వామి దగ్గరికి వెళ్ళి
స్వామి నువ్వు ఆర్తజన రక్షకుడివి, అందరినీ రక్షిస్తున్నావు, శాస్త్రాల్లో అన్ని గొప్ప శాస్త్రాలన్నీ నీకు తెలుసు, అందరినీ రక్షించేవాడివి, అన్ని శాస్త్రాలు తెలిసిన వాడివి, అన్నిట్లో నేనే గొప్పగా ఉన్నవాడివి, మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని నేనే అన్నావు. అది మనకి విభూతి యోగంలో స్వామి కూడా చెప్తారనమాట. బృహత్సామ తథా సామ్నాం గాయత్రి ఛందసా మహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర. అలాగే మాసాల్లో ఆయన మార్గశిర మాసాన్ని, సామాల్లో బృహత్ సామాన్ని, మనకి వేదాలు ఉన్నాయి, 4 వేదాల్లో ఋగ్వేద సామ అధర్వణ వేదాలని ఉన్నాయి, అందులో కొన్ని భాగాలుగా ఉన్నాయన్నమాట. వివరించి వేదాలు చదువుకునే వాళ్ళకి అవన్నీ బాగా క్షుణ్ణంగా తెలుస్తాయండి. అటువంటి వేదాల్లో సామవేదంలో బృహత్ సామాన్ని స్వామి నేను బృహత్ సామాన్ని అన్నారు, మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని అన్నారు, ఋతువుల్లో వసంత ఋతువుని అన్నారు. అట్లా స్వామి ఛందస్సులో మనకి గాయత్రి ఛందస్సు అన్నారు. ప్రతి దాంట్లో కూడాను స్వామి ఉన్నతమైన దాన్ని నేనేనని చెప్పారు. అట్లాగే నువ్వు ఇన్ని విషయాలు చెప్పావు స్వామి మాకు, అటువంటి వాడివి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, మాకు కావాల్సినవన్నీ ఇవ్వు, మేమేదన్నా పొరపాటు చేస్తుంటే మమ్మల్ని క్షమించు, మీ మీద మాకు వెర్రి ప్రేమ ఉన్నది స్వామి, భగవంతుడి మీద మనకు ఉండాల్సిన ప్రేమ అదే అని చెప్తున్నారు అమ్మ ఇందులో. మీరు మరింత పిచ్చివాళ్ళలాగా ఉండద్దు అంటారట స్వామి. అంటే అది పిచ్చితనం కాదు స్వామి, మాది మీ మీద ఉన్న ప్రేమ మాకు. మరి గోపికలందరూ కూడాను సర్వకాల సర్వావస్థల్లో ఆయన్ని కొలుచుకుంటూ చూసుకుంటూ స్వామి ఏం చేస్తున్నాడు, కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు, కృష్ణుడు ఏం చేస్తున్నాడని పొద్దుగూకులు స్వామినే కృష్ణ పరమాత్మని తలుచుకుంటూ ఆయన ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తాడా, వెళ్ళి వీళ్ళందరూ ఆయన దగ్గర కూర్చొని పాటలు పాడదాం, రాత్రిపూట అయ్యేసరికి రాస చేద్దాం, డ్యాన్స్ చేద్దాం ఆయనతో పాటు కలిసి అని చెప్పని అటువంటి ప్రేమని వాళ్ళ మనసుల్లో హృదయాల్లో నింపుకున్నారు స్వామి. అటువంటి గోపికలతో మేము పోల్చుకోలేము. ఇటువంటి పొద్దుగూకులు నిన్ను వెంటి పెట్టుకొనున్న సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, ఆంజనేయ స్వామి, ఇటువంటి వాళ్ళ అనుగ్రహం, అటువంటి వాళ్ళకు నీ అనుగ్రహం ఉన్నది, వాళ్ళతో మేము పోటీ పెట్టుకోలేము, ఎవరితో పోటీ రావటం లేదు స్వామి. రాక్షసులను చంపావు, అట్లా నిన్ను కష్టపెట్టలేము, కానీ మాకు నువ్వైతే వచ్చి మాకు ఈ వ్రతాన్ని చేయించు అని అడుగుతున్నారన్నమాట. అందులో ఏమడుగుతున్నారు ఆమె అమ్మ, భూమి అంతటిని వింటున్నానయ్యా వింటున్నానంటున్నట్టు స్వామి, వింటున్నాను నేను, మీకేం కావాలో చెప్పండి, ఏం కావాలో కోరుకోండి అంటుంటే అమ్మ చెబుతున్నారు భూమి అంతటిని అదరగొట్టే ధ్వనిగల పాంచజన్యం కావాలని అడుగుతున్నారు. అటువంటి పాంచజన్యం పోలిన, అటువంటి పాంచజన్యం కాదు, అటువంటి పోలిన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు చాలా కావాలి. మళ్ళా సారూప్యం సాయుధ్యం అనేది, సామీప్యం అనేది భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. అటువంటి సారూప్యం సామీప్యం సాయుధ్యం అనేవి మాకు కంపల్సరీ తప్పకుండా ఇవ్వు తండ్రి అని చెప్పని అడుగుతున్నారనమాట. స్వామికి పరై అడిగారు స్వామిని, స్వామి ఇస్తా అన్నారు. అది ఎట్లాంటిది, బాగా పెద్ద శబ్దం వచ్చేది, పెద్దదిగా ఉండాలి, అటువంటి పరై ఇవ్వు. మళ్ళీ స్నానం కోసం వెళుతున్నాం, మేళతాళాలు కావాలి మాకు, అటువంటి మేళతాళాలు ఇవ్వు. మంగళం పాడేవాళ్ళు కావాలి, మరి స్వామికి మరి మంగళాలన్నీ పాడాలి కదా. వీళ్ళొకళ్ళు అయితే ఎట్లాగూ, మరి ఊళ్ళల్లో మనము ఉత్సవాలు అవి చేసేటప్పుడు స్వామికి ఎంతమంది, కొన్ని వేల మంది, లక్షల మంది వెళుతూ ఉంటారు స్వామిని అనుగ్రహించమని చెప్పని కోరటానికి, స్వామి దర్శనం కోసం. మనం తిరుమలలో కానీ, జగన్నాథ స్వామి రథయాత్రలో కానీ, ఇటువంటి వాటిల్లో మనం చూస్తూనే ఉంటాం. కొన్ని వేల మంది, లక్షల మంది స్వామిని చూడటానికి వెళుతూ ఉంటారు. అట్లాంటి మంగళం పాడేవాళ్ళు కావాలి, గుత్తి దీపాలు కావాలి. స్వామి ముందు వెళుతూ ఉంటే మనకి ఇదివరకు, ఇప్పుడు లైట్లు పెడుతున్నారు కానీ ఇదివరకు కాగడాలలాగా ఉండే, ఇలా వచ్చే గుత్తులుగా ఉండి దాంట్లో గుడ్డలు పెట్టి నూనెలు, నెయ్యి, ఆముదాలు అవి వేసి వెలిగించేవాళ్ళు. అట్లాంటి గుత్తి దీపాలు కావాలి మాకు. చాందిని కావాలి. చాందిని ఏంటంటే మంచు పడి వీళ్ళు చేసుకున్న అలంకరణలు పోకుండా మాకు చాందిని కావాలి. అది ఎటువంటి చాందిని కావాలి అంటే
నువ్వు వసుదేవుడు నిన్ను బుట్టలో పెట్టుకొని తీసుకొస్తూ నువ్వు వస్తున్నావు కదా, అప్పుడు ఆదిశేషుడు నీకు పడగలాగా పట్టుకుని పైన ఉన్నాడు కదా, అటువంటి చాందిని కావాలి. ఈమె కోరుకునేవన్నీ కూడానండి అసలు ఉత్తమమైనవి, ఆయన ఇవ్వలేనివి కాదు. కాకపోతే ఏంటంటే అట్లాంటిది కావాలి, అవే అడగటల్లా అమ్మ, అట్లాంటివి కావాలి, చాందిని కావాలి, శంఖాలు కావాలి, మళ్ళీ ఇట్లా ఊదితే ప్రణవనాదం వచ్చేటటువంటి శంఖాలు, సామాన్యమైన శంఖాలు కాదు, ప్రణవనాదం వచ్చే శంఖాలు కావాలి, పరయ్యేవి కావాలి, పెద్దది డమ్కా అటువంటిది కావాలి, మంగళం పాడుతూ భాగవత గోష్ఠికి రావాల్సిన భాగవతులు కావాలి, వీళ్ళందరినీ కావాలి అని చెప్పని అమ్మ అడుగుతున్నారనమాట. మంగళదీపం అనేది దేనికి? అమ్మ జగన్మాతే వస్తున్నది, నీలాదేవి వస్తున్నది కదా వీళ్ళతో పాటు, అటువంటి నీలాదేవిని కూడా మాతో పంపించు తండ్రి అని చెప్పని అడుగుతున్నారనమాట. జెండా కావాలి, గరుత్మంతుడు ఉన్న జెండా కావాలి. ఇప్పుడు స్వామి గరుత్మంతుడి మీద ఊరేగుతూ ఉంటారు కదా ఉత్సవాలప్పుడు, అటువంటి గరుత్మంతుడు కావాలి, గరుత్మంతుడి బొమ్మ ఉన్న జెండా కావాలి మాకు అని చెప్పని అమ్మ ఇవన్నీ కావాలి అని చెప్పని అడుగుతున్నారనమాట. నువ్వు పటపత్ర సాయివయ్యి చక్కగా అక్కడ పడుకోనున్నావు, ఆకు మీద పడుకునున్నా కూడాను, చుట్టూ నీళ్లున్నా కూడా నువ్వు ఆకు మీద పడుకున్నా కూడాను, నీకు ఎటువంటి రక్షణ లేకపోయినా కూడా నువ్వే లోకాలను రక్షించేటువంటి పరమాత్మవి, జగన్నాథుడివి నువ్వే తండ్రి, అటువంటి వాడివి మమ్మల్ని రక్షించి మాకు ఇవన్నీ ఇవ్వు అని చెప్పని అమ్మ ఈ పాసురంలో స్వామిని వేడుకుంటున్నారు. అది నేను మీకు విన్నవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము మితిగోవర్ధనపు గోమేధికము. రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము మితిగోవర్ధనపు గోమేధికము. శతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. శతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. గతి అయి మమ్ముగాచు కమలాక్షుడు. గతి అయి మమ్ముగాచు కమలాక్షుడు. గతి అయి మమ్ముగాచు కమలాక్షుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు. అంతకింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతకింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. పాలజలనిధిలోన మాయ దివ్యరత్నము దెందల మానోనున్న చిన్ని కృష్ణుడు. దెందల మానోనున్న చిన్ని కృష్ణుడు. దెందల మానోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
ఇద్దరాని మహిమల దేవకీ సూతుగారే. மாலே மணிவண்ணா மார்கழி நீராடுமான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலண்ண வண்ண துன்பாஞ்ச சந்நியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலப் பெரும்பரஜே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே குடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோரெம்பாவாய்.